బయట 2 పెగ్గులేసినట్టున్నాడక్క. అందుకే అంతరాత్మ తప్పు ఆదిత్య కట్టుకున్న పెళ్ళాన్ని బాధ పెట్టకూడదు అని హెచ్చరించినట్టుంది. మందు తన మనసుని మార్చినట్టుంది. మనిషి దారిలోకొచ్చాడు, పశ్చాత్తాపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతేనంటావా లేఖ? ఏంటక్క అలా అనుమానంగా అంతేనా అంటావు? ముమ్మాటికి అంతే. ఎందుకు నీకు డౌటు? క్షణం క్రితం చీపు అని వెళ్ళి వెంటనే ఇలా అంటుంటే ఓ పక్క ఆనందం, మరో పక్క భయం. పిచ్చక్క, అదే ఉండదు, వదిలే. బావ మనసు మార్చుకున్నాడు. ఎంతైనా మొదటి భార్యవు కదా, ఆవిడ కోసం నిన్ను బాధ పెట్టానా అని మదన పడుంటాడు. అందుకే అంత మార్పు. తన పిలుపులను ప్రేమ గమనించలేదా అక్క? ఏదైతేనే నీ భర్త మళ్ళీ నీ సొంతం అయ్యాడు. ఇక సవతి పోరు వదిలించుకోవడం ఈజీ. అవునే, వెంటనే దానిని బయటకు తరవేయాలి. ఆగక్క, మరీ అంత తొందరపడకు. ముందు నీ మ్యారేజ్ డే బ్రహ్మాండంగా జరగాలి. అది సక్సెస్ అయితే నువ్వు నేను ప్రత్యేకంగా తడమాల్సిన అవసరమే లేదు. కుళ్ళి కుళ్ళి ఏడ్చి దాని అది చూసుకుంటుంది. నీ చేతికి మట్టంటకుండా, ఏ కష్టం అవసరం లేకుండా దరిద్రం వదిలిపోతుంది. కరెక్టే లేక, నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తావే. బహుశా బావ కూడా ఇలాగే ఆలోచిస్తుంటాడు. మ్యారేజ్ డేని నువ్వు గుర్తు చేయగానే ముందు స్ట్రైక్ అయి ఉండదు. తను వెళ్ళగొట్టాడనే పేరు రాకుండా దానంతటదే వెళ్ళిపోయేలాగా ఈ ఫంక్షన్ ని లైన్లో పెట్టాడనుకుంటా. అవునే, అదే అయ్యుంటుంది. అవకాశం కోసం ఎదురు చూశాడు, ఇప్పుడు అమలు చేస్తున్నాడు. నా ప్రాణానికి హాయిగా ఉంది. శని వదిలిపోతుందని సంతోషంగా ఉంది. అక్క, ఈ ఫంక్షన్ లో నువ్వు చనిపోలేదని వైఫ్ ఆఫ్ ఆదిత్య మంజులాగా అందరికీ తెలిసిపోతుంది. తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. అక్క, అర్జెంట్ గా శ్రావణ్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. ఈ విషయమే కాదు, వెడ్డింగ్ యానివర్సరీ ఇన్విటేషన్స్ కూడా ఆర్డర్ ఇవ్వమని చెప్పు. దశమి వివాహ మహోత్సవం అని. అక్క, అలా అంటే అర్థం మారిపోతుందే. అయ్యో, కరెక్టే కదా. 10th వెడ్డింగ్ యానివర్సరీ ఇన్విటేషన్స్ ని ప్రింట్ చేయించమను. కార్డ్స్ చాలా గ్రాండ్ గా ఉండాలని చెప్పు. ఫంక్షన్ పెళ్లి కంటే ఘనంగా జరిపించాలక్క.